సింహద్రి ఏటన్నా ఆకలి వచ్చినాయా? తమలపాకులా ఇస్తరాకులా ఎటకరమా కరకచ్చం పగిలిపోతారు. కూరలని గడి కదా అవుతున్నాయనా? మటన్ లో చికెన్ వేయండి, చికెన్ లో మటన్ అండి, రెండిట్లో మాత్రం కారం మర్చిపోతురు. మనం వచ్చిన తేడా జరిగిందనుకో బ్యాడ్ టైం వచ్చేస్తుంది. నువ్వు లైన్ చేయి. అటాగేనా? అబ్బాయి గారా ఇవన్నీ మన తోటలో పండినవే. సుబ్రహ్మణ్యం, అమ్మగారికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. మన అమ్మాయికి కాబోయే అత్తగారా. విందుకు వచ్చారండి? ఆయన అబ్బాయి హైదరాబాద్ వెళ్ళారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మగారు నాకు తెలియగడుతానండి, మనకున్నది ఒకే ఒక అమ్మాయి గారండి. 2 సంబంధాలు మాట్లాడటండి. నోర్మోయ్, నేను మాట్లాడింది వేరే సంబంధమే. అయ్య బాబాయ్, కోపం ముంచేశారండి బాబు. మీరేమో ఇక్కడ సంబంధం మాడుతున్నారు, అయ్యగారు వేరే సంబంధం మాడుతున్నారు. ఈ విషయం అర్జెంట్ గా బుల్లబాయ్ గారు చెప్పేసి రావాలండి, లేదంటే మనకి బ్యాడ్ టైం వచ్చేద్దే. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, కొంప మునిగిందండి బాబు. మనకున్నది ఒకే అమ్మాయి, 2 సంబంధాలు ఎలా చూస్తారండి? ఏంట్రా? ఏం లేదండి, మన అమ్మాయి గారికి మీరు ఇక్కడ సంబంధం మాడుతున్నారండి. ఈ విషయం తెలియక మన అమ్మగారు ఇంకో అమ్మగారికి మాటిచ్చేస్తున్నారండి. అదేం లేదులేరా. ఏం లేదంటారంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానండి. అయితే అమ్మగారిని తీసుకొచ్చి ఈ అయ్యగారు చూపించమంటారా? పొరా బయటికి. ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, పాయసంలో పట్టిక బెల్లం కలిపానంటున్నాడు. మంచిదే కదా. మంచిదేనా? మంచిదేనంట్రా. మీరే ఆడండి. ఒక అమ్మాయికి 2 పెళ్లి చూపులాట. ఇదేంట్రా బాబు అంటే పాయసంలో పట్టికి బెల్లం వేసావా? ఏంటి సుబ్రహ్మణ్యం, చెంప మీద చేయి పెట్టుకుని వస్తున్నావు? నెత్తి మీద పెట్టుకుంటే నూనె అంటుకుంటుందని. మీ ఊళ్ళో జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారా? సుబ్రహ్మణ్యం అని మాకు కావాల్సిన మనిషి. మా ఇంట్లో పనులన్నీ తనే చూస్తూ ఉంటాడు. గ్లాడ్ టు మీట్ యు. అయ్యగారు ఎవరు? ఏంటి నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడతావు? ఈయనే నన్ను చేసుకోబోయేది. అయిపోయి అయితే మొత్తం ముగ్గురా? అంత గందరగోళంగా ఉంది. బుల్లబాయ్ గారు, మొత్తం ముగ్గురు అంటే బాబా. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, గొప్ప కొల్లేరైపోయిందండి బాబా. ఇప్పుడు ఇద్దరు కదండి, ముగ్గురండి. ముగ్గురేంట్రా? ఒక అమ్మాయికి 3 అబ్బాయిలండి. చక్రొట్టి పెరిగిపోయినట్టు క్షణక్షణం కల్లుడు పెరిగిపోతున్నాడు బాబా. ముందు ఆ పేకాటపండి బాబు. బయట మన అమ్మాయి గారు ఆడవుడుతో పెళ్ళాటాడుతున్నారండి. ఇలా చూసి ఊరుకున్నారనుకోండి, మీరు చూసిన అల్లుడు, అమ్మాయి గారు చూసిన అల్లుడు, అమ్మగారు చూసిన అల్లుడు, ముగ్గురు కలబడి కొట్టుకున్నారనుకోండి, మీ పరువు పొలాల్లో కలిసిపోతాను. పొరా. మళ్ళీ ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, వీడో పిచ్చాడు, ఎప్పుడు ఏదో తెలుపుతూ ఉంటాడు.